కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తున్నాయని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయలు సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేశామని స్పష్టం చేశారు. బుధవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ దేవీనగర్ ట్రెండ్ సెట్ మెడోస్ లో 40 లక్షల వీఎంసీ జనరల్ ఫండింగ్ నిధుల నుండి నిర్మిస్తూ ఉన్న పార్కును, వాకింగ్ ట్రాక్ ను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో పరుగులు తీస్తున్నాయన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 250 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ట్రెండ్ సెట్ మెడోస్ కమిటీ కోరిక మేరకు అనేక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. వాటర్ సప్లై, డ్రైనేజీ లైన్ ఏర్పాటు, పార్కు, మహిళల కోసం జిమ్ ఏర్పాటు చేశామన్నారు. టెంపుల్ నిర్మాణం కోసం ₹1,00,000 సొంత నిధులను కూడా ఇచ్చామన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే సమస్యను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రెండ్ సెట్ మెడోస్ అభివృద్ధి కమిటీ కార్యదర్శి రతయ్య, ఉపాధ్యక్షులు వి నరసింహారావు, సభ్యులు కూర్మాచారి తిరుమలరావు, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకట్రావు, ప్రెసిడెంట్ LSR, సెక్రటరీ భద్రం, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు అయినాక, మరి పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక, ఈ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనుల్ని వేగవంతంగా చేస్తున్నాం. ఇప్పటికీ 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ మీద. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కూడా సమానంగా చేస్తా ఉన్నాం. ఈరోజు 37 డివిజన్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ట్రెండ్ సెట్ టవర్స్, ఏదైతే ట్రెండ్ సెట్ మెడోస్ అపార్ట్మెంట్స్ అలాగే విల్లాస్ ఉన్నాయో, దీని లోపల గత కొంతకాలంగా అభివృద్ధి కానీ ఏమి జరగలేదు. ఇక్కడ కమిటీ సభ్యులు మరి రత్తయ్య గారు కానీ, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, చక్రవర్తి, చారి గారు అందరూ కూడా వచ్చి మా దృష్టిలో తీసుకురావడం జరిగిన సమస్యలు. వాటిలన్నింటికి సమస్యలు పరిష్కరించే విధంగా ఇవాళ మెయిన్ వాటర్ ట్యాంక్ నుంచి డ్రింకింగ్ వాటర్ని, అలాగే డ్రైనేజీని, అట్లాగే పార్కులు, లోపల వాకింగ్ ట్రాకు, మా మహిళా సోదరీమణులకి జిమ్ ఎక్విప్మెంటు, ఇలాగా అన్నీ కూడా పెట్టించాం. లోపల గుడి కట్టుకుంటానంటే దానికి కూడా సొంతంగా నేను ₹1,00,000 ఇచ్చి దానికి కూడా సహకరించాం. అన్ని విధాలుగా కూడా ఎక్కడ ఏ కాలనీలో ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు స్పందిస్తూ ఉన్నాం. అంటే ఒక బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, బాధ్యతగా పనిచేస్తున్న ఎమ్మెల్యేని ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. నిత్యం కూడా ఏ సమస్య వచ్చినా రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, డ్రైన్లు కానీ, ఈ కాలనీలో ఇంతకుముందు స్ట్రీట్ లైట్లు కూడా లేవు. ఇవాళ ఆ రోజు నాకు చెప్తే వెంటనే స్ట్రీట్ లైట్లు కూడా వేయించాం. శానిటేషన్ చెప్తే శానిటేషన్ కూడా ట్యాకప్ చేయించాం. అలాగా ప్రతిదాన్ని కూడా మా ప్రజలకు విజ్ఞప్తి చేసేదాన్ని, పెద్దలకు విజ్ఞప్తి చేస్తే, అంటే ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. మీకు పనిచేసే ప్రభుత్వం, స్పందించే ఎమ్మెల్యే ఉన్నాడు, బాధ్యత తీసుకునే ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి నిత్యం మీకు అందుబాటులో ఉంటున్నాం, మీకు పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో అపష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను ఈరోజు ట్రెండ్ సెట్లో తీర్చాం. భవిష్యత్తులో కూడా బాధ్యతగా ఉంటాం. పెద్ద ఎత్తున నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తామని మా ప్రజలకు మరొకసారి హామీ ఇస్తాం.